నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యై నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. అమ్మ, ఈ మే 15 గురువు వృషభములో నుంచి మిథునములోకి రావటం అనేటువంటిది ఒకటి. తర్వాత రాహు కేతువులు కూడా 18వ తారీఖు మార్పు జరుగుతూ ఉన్నది. అంటే రాహువు కుంభములోకి రావటము, అలాగే కేతువు సింహములోకి రావటం వలన ఆగ్రహాల యొక్క ఫలితాలు కూడా ఉంటాయి కదా. అందువలన ఒకసారిగా ఈ నెలలో 3 గ్రహాల యొక్క మార్పు వలన మిథున రాశి వారికి చాలా యోగదాయకముగా ఉన్నది. గతములో పడినటువంటి కష్టాలు అన్నీ కూడా గతం గతః అన్నట్టుగా గతంలో అన్నీ కూడా పోయినాయి, నాకు ఇప్పుడు చాలా మేలు కలుగుతూ ఉన్నది అని ఆత్మ సంతృప్తితో వాళ్ళు జీవితం ముందుకు అడుగులు వేయటం అనేది జరుగుతుంది. అన్ని రకాల కలిసొచ్చేటువంటి యోగదాయకముగానే ఉన్నది. గురువు అక్కడే ఉండేటువంటి దాని వలన ఆలస్యముగా నడిచేటువంటి పనులన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహముతో శీఘ్రముగా ముందుకు కదిలేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శీఘ్రంగా ముందుకు కదులుతున్నాయి అంటే ఎవరైనా పనులు ఆగిపోతే బాధ కానీ జరుగుతూ ఉంటే సంతోషమే కదా తల్లి. అందువల్ల అలా సంతోషంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దైవానుకూలముతో, భగవంతుడి యొక్క అనుగ్రహముతో కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ లభిస్తుంది. గతము కంటే కూడా నేను చాలా మెరుగ్గా ముందుకు వెళుతున్నాను. ఇప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళతారు. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. ధనము అనేటువంటిది ఆకస్మికముగా భగవదనుగ్రహముతో ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది. ఏ పని చేసినా విజయము లభించే విధముగానే ఉండబోతూ ఉన్నది వీళ్లకు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యముగా అలా ఉంటే ఉంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకుండా ఉండరు కదా. ఈ రాశి గల వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గనక అనారోగ్యము అలా అని గనక ఉంటే భగవద్ అనుగ్రహముతో అనారోగ్యము అనేటువంటిది పోయి ముఖ్యముగా ఆరోగ్యవంతులుగా అవుతారు గాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వీళ్లకు కోర్టుపరమైనటువంటి చిక్కుల్లో కానీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి పనులు అన్నీ కూడా ముందుకు నడుస్తూ క్లియర్ కావటము కానీ దైవానుకూలముతో, అంతేకాకుండా భగవంతుడి అనుగ్రహముతో ఒక స్త్రీమూర్తి వలన యోగము కలగటము కూడా ఉంటుంది అనేది మనం చెప్పాలి ముఖ్యంగా వీళ్లకు. అందువలన మిథున రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అన్ని రకాల వాళ్లకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, చిన్న చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద ఇది చేసేటువంటి వాళ్లకు, అన్ని రకాల వాళ్లకు చాలా యోగదాయకముగానే ఉన్నది. వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ వీళ్ళు పూర్తి చేసుకోవడానికి ఇది చాలా సరైనటువంటి సమయము అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా. సినిమా వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. సినిమాల్లో నటిస్తుండేటువంటి వాళ్లకు, కొత్తగా సినిమాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళకైనా అనుకూలంగానే ఉన్నది. ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశముగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా అనుకూలవంతముగానే ఉన్నది. ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళగలుగుతారు గాక. ఎప్పుడైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మిథున రాశి వాళ్ళందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా. ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి? అమ్మ, ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేస్తే వీళ్లకు ఇంకా మేలు జరుగుతుంది అని గనక వీళ్ళు అనుకుంటే, వీళ్లకు మేలు జరగాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పు దానము చేస్తే మంచిది.
ఈ మిథున రాశి వాళ్లకు అంటే ఎవరికి దానం చేయాలి గురుగారు? ఎవరికైతే ఉందమ్మా దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే వాళ్ళు నివేదన చేసి 10 మందికి పంచడం జరుగుతుంది. లేదు పెసరపప్పుతో చేసినటువంటి ఒక పులగం అనేటువంటిది వస్తుంది, అది చేసి దేవుడికి నివేదన చేసి నలుగురికి పంచడమైనా చేసుకుంటే యోగదాయకముగా ఉంటుంది, వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను.